లో భాగంగా చంద్రబాబు పర్యటనల జోరు మరింత పెంచారు. ఇవాళ వివిధ కార్యక్రమాలలో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. విజయవాడలో మధ్యాహ్నం 2 కార్యక్రమాలతో పాటు 3 సభలు, రోడ్ షోలలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రత్యర్థులపై అస్త్రాలను మరింత ఎక్కుపెడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను మరింత పెంచుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ రోడ్ షోలను నిర్వహిస్తూ తనదైన స్టైల్లో ముందుకు సాగిపోతున్నారు. 5 ఏళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పడంతో పాటు జగన్, మోదీ, కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ ఉదాహరణలతో సహా ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ఇవాళ విజయవాడలో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సభలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హాజరు కాబోతుండడం విశేషం. మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడి కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుంచి రోడ్ షోలు నిర్వహిస్తూ విజయవాడలోని పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చంద్రబాబు టూర్కు సంబంధించిన ఏర్పాట్లను దేవినేని ఉమ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న జక్కంపూడి సభ ఏర్పాట్లను పరిశీలించి నాయకులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా రోడ్ షోలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జక్కంపూడి సభకు వేలాది మంది టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివస్తారని, మంచినీరు, మజ్జిగ వంటివి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేలాది మంది కార్యకర్తలు సభకు హాజరు కానున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా కూడా పోలీసులతో మంత్రి చర్చించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మరోసారి తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపిస్తుందని మంత్రి దేవినేని ధీమా వ్యక్తం చేశారు. పలు జాతీయ పార్టీల నాయకులు కూడా ఏపీలో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అది చంద్రబాబు గొప్పదనమని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని దేవినేని ఉమ తెలిపారు. ఎన్నికల అనంతరం 2,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచబోతున్నామని, మహిళలు పెద్ద ఎత్తున పసుపు కుంకుమ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఉమా వివరించారు. చంద్రబాబు, కేజ్రీవాల్ ఇద్దరూ ఒకే వేదికపై నుంచి రాజకీయ సభలో పాల్గొనబోతుండటంతో ఎవరిపై ఎటువంటి పంచులు పడతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా చంద్రబాబు విజయవాడ రోడ్ షోలో పాల్గొనున్నారు.